ఎడిటింగ్ పార్ట్ 1. रुको जरा सबर करो. ఎడిటింగ్లోకి దిగింది ఇప్పుడే కదా, ఇప్పుడే మొదలవుతుంది, ఇంకా మొదలవుతూనే ఉంటుంది. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. చాలామంది నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి అని తెలియక సగం చేసి ఆపేస్తున్నారు. సో వాళ్ళకి నేను మోటివేట్ చేస్తాను. నా నుండి తెలుసుకోండి, నేను మీ నుండి తెలుసుకొని ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ వస్తాయి. మనం ఎడిట్ చేసుకునేది క్యాప్కట్లో అండి. క్యాప్కట్లోకి వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళండి. అక్కడ వెల్కమ్, ఇప్పుడు మనం స్టార్టింగ్నే వెల్కమ్ అని చెప్పేసి చెప్తాం కదా. సో వెల్కమ్ అని సెర్చ్ చేయండి. వెల్కమ్ అని కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో నాకు అందులో నచ్చింది మాత్రం ఒక స్నో లాగా వచ్చి వెల్కమ్ అని ఉంది. థర్డ్ వన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు అది కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. సో ఇది స్టార్టింగ్ మనం ఎడిటింగ్ చేసుకునే వీడియో అనమాట. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో వెల్కమ్ ఫస్ట్ మీకు ఉండాలి అనేది పెట్టుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి ఆ వీడియోని. అక్కడ టెక్స్ట్ ఉంది కదా, థర్డ్ వన్ అది క్లిక్ చేసి ఫస్ట్ వన్ ++ ఉంది కదా అక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ నేమ్ అక్కడ సెర్చ్ చేయండి. మీ నేమ్ ఏంటి, మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి అక్కడ సెర్చ్ చేసి, నేనైతే చిట్టి యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేశాను. వెల్కమ్ చిట్టి యూట్యూబ్ ఛానల్. సో నేను దాన్ని చిన్నదిగా చేసుకుంటాను. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి, అక్కడ పెట్టుకోవాలి. ఏంటి మీకు ఎక్కడైతే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది మీ నేమ్ మీకు అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్స్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఫాంట్స్ ఎక్కడైతే ఏమైతే ఉన్నాయో అవి మీరే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫాంట్ నచ్చుతుంది, అందరూ ఒకటే పెట్టుకోవాలని లేదు కదా. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నేను ఎఫెక్ట్స్లోకి వెళ్ళా. ఆర్ట్ అని ఉంది కదా సెకండ్ వన్, నేను అది సెలెక్ట్ చేసుకున్నా. కొంచెం అది బ్లర్రీగా కొంచెం బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. అంటే నేను చూసుకున్నాను, బ్యాక్ వచ్చేసి అది అవ్వకనే మర్చిపోయి. సో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది ఎఫెక్ట్. సో అక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, చూసారు కదా. మీరు ఎన్నైతే ఎఫెక్ట్స్ కావాలనుకుంటున్నారో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని మీరు కన్వీనియంట్గా చేసుకోండి. అక్కడ స్నో వచ్చింది కదా సెకండ్ వన్, నేను అక్కడ స్నోనే రావాలనుకుంటున్నా. సో వైట్ కలర్లో ఉంది, దాన్ని లెంత్ పెంచుకుంటే మీకు స్లో మోషన్లో వస్తుంది, లేదు లెంత్ తగ్గించుకుంటే స్పీడ్గా వచ్చేస్తుంది. స్పీడ్గా అయితే మరీ అంత స్పీడ్ తట్టుకోలేంలే, సో స్లోగానే పెట్టుకుందాం. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. తర్వాత అది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే, ఒకసారి వీడియో స్క్రోల్ చేసి చూసేద్దాం. అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో స్టార్టింగ్ నుండి ఒకసారి చెక్ చేసుకోండి. లెంత్ పొడిగిస్తే అది స్లో మోషన్లో వస్తుంది కదా, ఇంకా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది ఇక్కడ నేను లెంత్ తగ్గించుకున్నాను, ఒక్కసారి వీడియో చూడండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీ వెల్కమ్ ఛానల్ వెల్కమ్కి ఇదైతే బాగా సెట్ అవుద్ది. ఆ క్యాప్కట్ అనేది అక్కడ దాని మీద ప్రెస్ చేస్తే డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్ కదా, యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అడగాలి కదా. మనం అడగటం కన్నా ఒక వీడియో రూపంలో పెడితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదా లైక్ చేయొచ్చు, లేదా బెల్ ఐకానే క్లిక్ చేయొచ్చు. సో వీడియోస్లో లైబ్రరీలో వెళ్ళి మళ్ళీ ఒక్కసారి ఆ వీడియో చూసుకోండి. అక్కడ చూసారు కదా, లైక్, సబ్స్క్రైబ్,
అండ్ బెల్ ఐకాన్. వీడియో చూసారు కదా, ఎంత మంచిగా వాళ్ళే క్రియేట్ చేసిస్తారు, మనకి శ్రమ అనేదే ఉండదు. సో ఎడిటింగ్ ఏదో చాలా కష్టం అన్నట్లు ఏం ఫీల్ అయిపోవద్దు. ఇంతదాకా నేను నేర్పించాను, ఇది పార్ట్ 1. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.